అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. మీరిద్దరు హ్యాపీగా ఉండాలని. నాకు 2 టైమ్స్ అన్నప్పుడు కూడా నాకేం అనిపించలే మేడం. నాకంత థాట్ కూడా రాలేదు ఆయన మీద. ఇట్లా చేస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే మేడం. తర్వాత ఇట్లా 30 lakhs అప్పులు ఉన్నాయని తెలిసింది మేడం. నేను లగ్జరీ కోసం నేను అడిగినవన్నీ ఇచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినా. కానీ ఇప్పుడు తను నాకు లేకపోవడం వల్ల నేను అది తీసుకోలేకపోతున్నాను మేడం. ఇదిగో ఈ అమ్మాయి జీవితం ఎలా చేసుకుంది చెప్పండి. ఉరి వేసుకునేంత వరకు ఎంత ప్రేమ ఉంటే. రేపు నా పాప లైఫ్ ఏంటి, నా పాప జీవితం ఎట్లా వెళ్తుంది? తనకి తండ్రి లేకుండా అయిపోయాడు కదా. ఇన్ని ఉన్నా రేపు తను నన్ను క్వశ్చన్ చేస్తుంది కదా అనేది గిల్టింగ్ వస్తుంది మేడం నాకు బాగా. అది తట్టుకోలేకపోతున్నాను. సరిగా నిద్ర కూడా పట్టట్లేదు అసలు. నాకు గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం పోయినంత బాధేస్తుంది మేడం. అసలు తట్టుకోలేకపోతున్నాను. ఉన్నదాంతో సంతృప్తి పడడం అనేది తన ద్వారా నేర్చుకున్న లెసన్. అందరూ నేర్చుకోవాల్సిన చాలా పెద్ద జీవిత సత్యము. మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VAతో వివరాలకు సంప్రదించండి. పూర్వీ జ్యువెలర్స్ సమర్పించు ఇది నా కథ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే రజిత్ గారు. నమస్తే జయ. సాధారణంగా మనము మనకున్న దాంట్లో సరిపెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అదే నేర్పిస్తారు. మనం మన పిల్లలకు కూడా అదే చెప్తాం. ఎందుకంటే పక్కన వాళ్ళని చూసి వాత పెట్టుకున్నామంటే అది మనకే ఇబ్బంది. 100%. అలా తెలిసి తెలియక చేసిన ఒక తప్పు వల్ల పాపం తన జీవితాన్ని కోల్పోయి స్రవంతి అనే ఒక అమ్మాయి తన కథని చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్తే స్రవంతి. నమస్తే మేడం. నమస్తే. నా పేరు స్రవంతి అండి. నేను వికారాబాద్ నుంచి వచ్చాను. ఇలా షో జరగడం చూసి నా కూడా జరిగిన సంఘటనని నేను కూడా ఒకసారి చెప్తామని ఇక్కడ దాకా రావడం జరిగింది మేడం. నా అలాగా ఎవరు బాధపడొద్దు, నా ద్వారా ఇంకొంతమందికైనా నా బాధ గురించి తెలిసి వాళ్ళు కూడా ముందు జాగ్రత్త పడతారని నేను ఇక్కడ దాకా రావడం జరిగింది మేడం. అందులో మీతో ఇంత దగ్గరలో ఉండి మాట్లాడడం కూడా నా అదృష్టం. 23 yearsలో మ్యారేజ్ అయింది మేడం. అయినాక నేను నా హస్బెండ్ బాగానే ఉన్నాం మేడం. నా మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది మేడం. చాలా హ్యాపీగా చూసుకునేవాడు, చాలా మంచివాడు మేడం నా హస్బెండ్. నేను ఏది అడిగితే అది తీసుకొచ్చేంత గొప్ప మనసు ఉంది తనకి. చాలా బాగా చూసుకున్నాడు. నాకు దొరకడం ఒక అదృష్టం. నా పేరెంట్స్ ఇంత అదృష్టాన్ని నాకు ఇచ్చారని కూడా నేను అరేంజ్డ్ మ్యారేజ్ అన్నట్టు. ఎస్ మేడం. మాకు 1 సంవత్సరం తర్వాత ఒక పాప మేడం. మీరేం చేసేవారు? మీ హస్బెండ్? నేను ఇంట్లోనే ఉండేదాన్ని మేడం. హౌస్ వైఫ్ అండి. తను జాబ్ చేసేవారు మేడం. నా రిలేటివ్స్ మొత్తం కొంచెం హై లెవెల్లో ఉండి వాళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళు ఇట్లా ఫ్లాట్స్ కొంటున్నారని తెలుసుకొని సొంత ఇంటి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు నాకు లేదు కదా, నేను ఇలాంటి అనుభవించలేదు కదా అనే ఫీలింగ్ నాకు రావడం మనసులో. ఇట్లా నేను కొన్ని రోజులు సఫర్ అయ్యాను. కొద్ది నాలో మైండ్లో ఇవన్నీ పడిపోయేసరికి నేను మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం, నాకు ఇట్లుంటే బాగుంటుంది కదా కొంచెం ఆయనని ఫోర్స్ చేశాను. నేను నా ఇష్టాలని ఆయన కూడా సరే నిజమే కదా అని చెప్పేసి తను కూడా నా ఇష్టాలను అన్నిటినీ అంగీకరించి నా కోసం తను ఏం చేశాడో నాకైతే తెలియదు కానీ మేడం, నా కోసం ఆయన ఇల్లు కొనిచ్చాడు, ఒక ఫ్లాట్ కొన్నాడు, గోల్డ్ పరంగా కానీ ఏదైనా సరే నా కోసం అన్ని కొనిపెట్టాడు మేడం. అన్ని చేశాడు. మంచి భర్త దొరికాడు. మీ హస్బెండ్ ఏం చేస్తారండి? తన పేరేంటి? తన పేరు శ్రీనివాస్ మేడం. హోటల్ మేనేజ్మెంట్ చేశారు. అందులోనే జాబ్ చేస్తుండే మేడం. మంచిగా శాలరీ కూడా బాగానే ఉండే మేడం. మేము ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసాం మేడం. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసాం. వెరీ గుడ్. ఎందుకంటే ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ కదా, తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా మేడం. అది యూజ్ అవుతుంది అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసాం మేడం. చేసిన కొన్ని రోజులకి బాగుంది మేడం, లైఫ్ మంచిగానే ఉంది అనుకున్నాము. లీడ్ చేస్తున్నాము అనే స్టేజ్లో ప్రెగ్నెన్సీ రావడం జరిగింది మేడం. మాకు ఒక పాప. 21 రోజు ఫంక్షన్ చేస్తారు. నెక్స్ట్ డే మా ఆయన ఇట్లా హ్యాంగ్ అవుట్ చేసుకోవడం జరిగింది మేడం. హ్యాంగ్ చేసుకున్నారా? నెక్స్ట్ డే చేసుకున్నారండి. దేనికమ్మా? ఏంటి రీజన్ ఏంటి? రీజన్స్ అంటూ నాకు అప్పుడు ఏం చెప్పలేదు మేడం.
ఫంక్షన్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ చేశాడు మేడం. చేసినప్పుడు ఫంక్షన్‌లో కూడా నేను అడిగినాను. "ఏమైంది డల్‌గా ఉన్నారు? మీరేంది ఇంత డల్‌గా ఉన్నారు? ఇంతమందిలో మీరు ఇట్లా ఉండడం నాకు నచ్చట్లేదని" కూడా 2, 3 టైమ్స్ నేను అడిగాను కూడా. అడిగితే నాకేం చెప్పలే. "నో ప్రాబ్లమ్ ఏం కాలేదు నాకు" అని చెప్పిండ్రు. నైట్ పడుకునేటప్పుడు కూడా మేడం నన్ను 2 టైమ్స్ అడిగాడు మేడం. "నువ్వు హ్యాపీగా ఉన్నావా? బా నీకెలా అనిపిస్తుంది ఇప్పుడు? నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. బేబీని మంచిగా చూసుకో. మీరిద్దరు హ్యాపీగా ఉండాలని." నాకు 2 టైమ్స్ అన్నప్పుడు కూడా నాకేం అనిపించలే మేడం. నాకంత థాట్ కూడా రాలేదు ఆయన మీద. ఇట్లా చేస్తాడని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలే మేడం. తర్వాత ఇట్లా 30 lakhs అప్పులున్నాయని తెలిసింది మేడం. కానీ అసలు ఎప్పుడు చెప్పలేదు ఆయన మీకు అప్పులు ఉన్నట్టు. నాకు తెలీదు మేడం అసలు. ఆ బిజినెస్ ఎలా నడుస్తుండింది శ్రాంతి? బిజినెస్ ఏమైందంటే మేడం లాక్‌డౌన్‌లో జాబ్ లేకుండే. బిజినెస్ కొంచెం రొటేషన్‌లా ఆగిపోయింది మేడం. అయినో ఆగిపోయేసరికి ఇంకా అంతా ప్రెషర్‌గా తీసేసుకున్నాడు. దానివల్ల అనుకుంటా మళ్ళీ అప్పులు పెరిగిపోవడం. అసలు దేనికి వచ్చారు? ఏం షేర్ చేసుకుందామని? మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నా పాపని నేను చూసుకోగలను. నేనిప్పుడు స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఎవరి దగ్గరైతే ఉండట్లేను మేడం. మా అత్తగారి వాళ్ళతోని గానీ, మా పేరెంట్స్ దగ్గరైతే ఉండట్లేను. నేను లగ్జరీ కోసం నేను అడిగినవన్నీ ఇచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినా. కానీ ఇప్పుడు తను నాకు లేకపోవడం వల్ల నేను అది తీసుకోలేకపోతున్నాను మేడం. అంటే 30-40 లక్షలు తీసుకొచ్చి కోరికలు తీర్చలే ఆయన. తను ఏం చేశాడంట? రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఫుడ్ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ పడుతుందా? డెఫినెట్గా పడుతుంది. కానీ మరి కర్మ అనుకోవాలా రాత అనుకోవాలా తెలీదు. అందులో వచ్చే అవుట్పుట్ తోటి ఈ లగ్జరీ గిట్ట జీతం, ఈ ఒక ఇన్కమ్ తోటి చిన్న చిన్న లగ్జరీస్ ఫిల్ చేసుకుందాం అనుకున్నారు. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టు కోవిడ్ వచ్చిందని చెప్పింది. కోవిడ్లో రెస్టారెంట్లు నడిచాయా? అస్సలు లేదు. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ అదంతా మూతపడిపోతే అది తట్టుకునే సామర్థ్యము, మైండ్, మెంటల్ స్టేటస్ అందరికీ ఉండదు కదా జయ. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అప్పు తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? ఇవి వస్తూ ఉంటే ఇటు లగ్జరీస్ అవుతాయి, అవి తీరుస్తా అనుకున్నాడు. కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్. కానీ ఆయనకి ఈవిడ కోరికలకు అంతు లేదు. మనుషులు చాలా వరకు వస్తున్నదే చూస్తున్నారు కానీ ఎక్కడి నుండి వస్తున్నాయి అది ఆ సోర్స్ను పట్టించుకోవట్లేదు ఆడవాళ్ళు. అసలు మీరు ఒక విషయం చెప్పండి శ్రవంతి, నిజంగా మీరు ఏ రోజన్నా ఆయన తెస్తుంటే సంతోషపడ్డారు కానీ అరే నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నాయని ఏ రోజన్నా ఆలోచించారా? లేదు మేడం, నేను ఎప్పుడూ అడగలేదు. నీడ్స్ జరగకపోతే కూడా ఓర్చుకోవలసిన భార్య, ఉన్నది పంచుకుంటూ బతకాల్సిన మనము, లగ్జరీస్ అంటే మనకు ఎంత తాహత ఉంది, పిండి కొద్దీ రొట్ట ఇంత వస్తుంది జీతం, ఇందులో సగదిద్దుకొని ఇలా ఉన్న దాంట్లో 10 మంది దగ్గర 10,000 ఉంటే నేను 1000 రూపాయల్లో కొనుక్కుంటా, సంతోషంగా ఉంటా, నాకు ప్రేమ చేసే భర్త దొరికాడు అనుకోకుండా తుచ్చమైన కోరికలకు పోయి 10 మందితో కంపారిజన్లకు పోయి ఇదిగో ఈ అమ్మాయి జీవితం ఎలా చేసుకుంది చెప్పండి, ఉరి వేసుకునేంత వరకు ఎంత ప్రేమ ఉంటే ఆయన ఈవిడ చెప్పిన ప్రతి ఒక్కటి చేశారు. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా తనకేమీ చెప్పకుండా, అంటే గొడవ పెట్టుకుంటారు కొంతమంది, చూడు నువ్వు అన్నయ్య తెచ్చాను, అలా కూడా లేకుండా చేశాడంటే దీన్ని బట్టి మనం ఎంతమంది ఏమి నేర్చుకోవాలి ఒక మనిషిని అడిగే అప్పుడు భర్తని. అది నేను ఇప్పుడు ఎందుకు అడగలేకపోయాను అనేది అట్లా ఇప్పుడు బాధపడడం ఇట్లా అవుతుంది మేడం. కాకపోతే దీనివల్ల నేను మా అన్నకు వచ్చిన ల్యాండ్ పొలం ఉండే మేడం, మా అత్తగారు వాళ్ళది, అది అమ్మేసి తీర్చేసాను మేడం. తర్వాత నాకు ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తన ఈ అప్పుల వల్లనే ఫేస్ చేసి ఇట్లా ఈఎంఐలు కట్టలేక చాలా సఫర్ అయ్యిండు అనేది నాకు రీసెంట్ గా తెలిసింది మేడం. ఇన్ని బాధలు మానసికంగా తను ఎంత నలిగిపోయాడు అనేది చాలా వరకు ఆయన మిస్ అయినాక నాకు అర్థమవుతుంది మేడం. ఆయన ఇచ్చినవి నాకు ఏవి కనిపించట్లేదు, తను లేని లైఫ్ అసలు లేనప్పుడు. మీరు భర్తను కోల్పోయారు, ఆ బిడ్డకి తండ్రి లేకుండా పోయాడు కదా. అంతే కదా, ఉన్నదాంతో జీవించాలి. కంటెంట్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్. ఎంతమంది సంపాదన ఎంత ఉంది అనేది అసలు ఎంతమంది డబ్బు అని పాకులాడుతున్నాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరము శాంతి అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనశ్శాంతి, పీస్ అనేది మనకు ఉన్నదాన్ని ప్రేమించినప్పుడు, సంతృప్తిగా ఉన్నప్పుడు. ఎవరో ఒకటి ఏదో ఒకటి లూరింగ్గా తీసుకొస్తే
దాన్ని నమ్మకూడదు, ఎలా జీవితం మోసపోతుంది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. ఏదైనా ఫ్రీగా ఇస్తాము అన్నా, ఏదైనా అనగానే అబ్బో వీళ్ళకి నేనంటే ఇష్టమని అని అనుకుంటాం కదా. ఇప్పుడు తను జనరల్గా తీసుకొచ్చారు ఈవిడికి హస్బెండే, కానీ ఈ కథ ద్వారా ఎంతో మంది జీవితాలు ట్రాప్లో పడుతున్నాయి, ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. చూడు, నేను నీకు ఫ్రెండ్ కదా, నేను ఫోన్ కొనిస్తా, లేకపోతే ఇది ఇస్తా, లేకపోతే నీకు తక్కువకి ఇస్తా అనగానే మనము తెలియకుండా ట్రాప్లో పడ్డాక గిల్ట్ ట్రిప్పింగ్ తీసుకెళ్తారు. ఏంటి, కోరగూడని కోరికలు కోరి, కోరగూడని తప్పులు చేసి, నేను నీకు అప్పుడు చేశాను కదా, ఊరికే చేశానా అనే ఒక లోకం అయితే ఉంది. అరే భార్య పిల్లలదే ఉంది, నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, నాకు ఇప్పుడు కొనియవా, నేను వేస్ట్ కట్టుకున్నా అంటే అప్పులు చేసైనా భర్తలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఒక స్టోరీ గుర్తొచ్చింది నాకేంటంటే, ఒక సింహం ఉంటుంది, నక్క పోతుంటుంది. అది ఏంటంటే తినేస్తా అని పోతుంది. నక్క చాలా హుషారైంది కదా, నక్క తెలివితేటలు ఆలోచించి, ఆగు నేను ఎంత చిన్న బక్క చిక్కున్నాను, నన్ను తింటే నీకు పొట్ట నిండదు, ప్రతి ఒక్కసారి నేను నమ్మించి నా దోస్తులను ఎవ్రీ టైం నన్ను తింటే నేను ఎండ్ అయిపోతా, కానీ నన్ను కనుక నువ్వు వదిలేసావంటే నీకు నేను ఎవ్రీ వీక్ ఒకసారో 2 రోజులకు ఒకసారో నీకు నేను ఫుడ్ అరేంజ్ చేస్తా అని చెప్తుంది. అనగానే ఇదేదో డీల్ బాగుంది, నేను పరిగెత్తి తెచ్చుకోకుండా దీనికి వదిలేస్తాడు. వదిలేస్తే అది వెళ్ళి గాడిద ఉంటుంది కదా, గాడిద దగ్గరికి వెళ్ళి, అసలు నన్ను రాజు కలిశాడు, మన రారాజు సింహము నిన్ను ఈ అడవికి రాజుని చేస్తాడంట, రా అంటది. అనగానే అది అవునా అని అంటది. గాడిద కదా, అందుకనే బుద్ధి లేదా గాడిదలా ఉన్నావు అని అంటుంటాడు. సో తీసుకొని వస్తాడు. తీసుకురాగానే ఈ సింహం ఉద్దేశంలో ఏంటి, నాకు ఆహారం అని, గాడిద ఉద్దేశంలో ఏంది, నన్ను పట్టం చేస్తాడు అని. దగ్గరికి రాగానే గబుక్కున పట్టేస్తుంది, 2 చెవులు పట్టేస్తుంది కాళ్ళతో. పట్టేయంగానే అది తప్పించుకొని పరిగెడుతుంది, 2 చెవులు ఊసిపోతాయి, వచ్చేస్తుంది. ఇది తినేస్తుంది. అది వెళ్ళిన తర్వాత, ఎంత మోసం చేస్తావు నక్క, నన్ను ఇలా మాయమాటలు చెప్పి తీసుకొస్తావా నువ్వేదో నన్ను రాజుని చేస్తావా, నేను నమ్మబలికి నాకేదో హితం చేస్తావు అనుకుంటే అని అంటే, అయ్యో నువ్వు అసలు ఏం అర్థం చేసుకున్నావు, చేసేవాడు నువ్వే పరిగెత్తుకుంటూ వచ్చావు, నీ కిరీటం పెడదామంటే చెవులు అడ్డం ఉంటాయి అని చెవులు బీకేశాడు అని చెప్తుంది. చెప్పంగానే ఓ అవునా అంటే, మరి రా మళ్ళీ వెళ్దాం అని చెప్పి తీసుకొస్తుంది. అంత చక్కగా చెప్తుంది అన్నట్టు నక్క. చెప్పంగానే తీసుకొస్తుంది. ఈసారి మళ్ళీ ఇట్లా తీసుకురాగానే టెయిల్ తోక పట్టుకొని ఇట్లా తిందాం, దాన్ని మొత్తం తిందాం అనగానే ఆ తోక పట్టుకోగానే అది మళ్ళీ పరిగెడుతుంది తప్పించుకొని. ఇంకా కోపం వస్తుంది గాడిదకి. ఏంటిది అనగానే, నువ్వు సింహాసనం మీద ఎలా కూర్చుంటావు తోకుంటే, ఆ తోక తీసేసింది, నువ్వేమో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అసలు ఓపిక పట్టవా నువ్వు అని అంటుంది. అనగానే అయ్యో అవునా సరేలే అని అంటుంది. అనగానే అయ్యో సరేనా అని చెప్పేసి ఏం చేస్తుందంటే గాడిద ఈసారి మళ్ళీ ఒక లంకమైన నమ్మకంతో, ఎందుకంటే మళ్ళీ ఇది చాలా వగలుపోతూ చెప్తోంది నక్క వగలు. సో చెప్పి తీసుకొస్తుంది. తీసుకురాగానే ఈసారి ఏం చేస్తాడంటే, ఇంకా అది నిజంగా నమ్మింది కదా, అన్నీ పర్ఫెక్ట్గా చెప్తోంది, కాస్త కుదురుగా ఉంటుంది. ఈ లోపల తినేస్తుంది, చచ్చిపోతుంది గాడిద. దీని అర్థం ఏంటి చెప్పండి జయ? చూడండి, నమ్మితే అంటే నువ్వు మంచి మాటలు వయారంగా, నిన్ను చాలా స్మూత్ గా పాలిష్డ్ గా నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని తీసుకెళ్తున్నారంటే ఇలా మిమ్మల్ని మోసం చేయడానికే, ఏదో రకంగా ఎక్స్ప్లాయిట్ చేయడానికే. సో దీన్ని పట్టుకొని మీరు వెళ్ళిపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఈ మెసేజ్ ద్వారా నాకు ఈ కథ గుర్తుకొచ్చింది జయ. నిజంగా కనెక్టివిటీ ఉన్న స్టోరీ అన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు ఇతను తను చాలించాడు. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఎంత మంది మోసపోతున్నారు కదా, ఎక్కడికో అందని ద్రాక్షకి పరుగులు పెట్టడం. అవును 200%. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది ఒక గిల్ట్ అనేది మాకు అర్థమవుతోంది. సో దీన్ని బట్టి మీరందరూ ఏమేమి నేర్చుకోవాలనేది స్రవంతి కథ నిజంగా కూడా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ దాటి చాలా ఉన్నవాళ్ళు కూడా బెంజ్ ఉంటే ఫెరారీ కావాలని ఇలా అంతూ ఆర్భాటం లేకుండా భర్తలను చాలా ప్రోత్సహించి పెద్ద వాటిలలో పడి మొత్తం చితికిపోయిన వాళ్ళు కూడా ఉండడం అయితే మనం నిజంగా కూడా చూస్తున్నాం. అప్పులు చేయడం. స్రవంతి లాంటి కథ ఎవ్వరికీ జరగొద్దు. అవును, ప్రతి ఒక్కరికి ఈ కథ నిజంగా కనువిప్పు కావాలి. నువ్వేం చెప్తావమ్మా స్రవంతి? అవును మేడం, నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను మేడం. ఇప్పుడు తను లేక ఇవన్నీ ఉన్నా నాకు దీని ముందు నాకు ఏది సరిపడలేదు. రేపు నా పాప లైఫ్ ఏంటి, నా పాప జీవితం ఎట్లా వెళ్తుంది, తనకి తండ్రి లేకుండా అయిపోయాడు కదా. ఇన్ని ఉన్నా
ఏమన్నా రేపు తను నన్ను క్వశ్చన్ చేసేది కదా అవును. అనేది గిల్టింగ్ వస్తుంది మేడం నాకు బాగా. అది తట్టుకోలేకపోతున్నాను. ఉన్నదాంతో సంతృప్తి పడడం అనేది తన ద్వారా నేర్చుకున్న లెసన్. అందరూ నేర్చుకోవాల్సిన చాలా పెద్ద జీవిత సత్యము. ఈ రిచ్ వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అనుకునేది మూర్ఖత్వము. మీడియంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే కోరికలు పెరిగినాయో తాహతకు మించి ఎలాంటి అంతం అయిపోయిందో చూడండి. శ్రవంతికి జీవితం. మీరిచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే ఆ శ్రవంతికి- బాధలో నుంచి ఎలా తను శ్రవంతి బయటపడాలి? ఖచ్చితంగా కోరికలు కోరటము అంటే నిజంగా కూడా ఆడవాళ్లకు కొంచెం సహజ లక్షణం. వాళ్ళు మితిమీరి ఎప్పుడైతే కోరుతున్నారో దాన్ని ఖండించడం అనేది భర్త లక్షణం. ఇంత తాహతే ఉంది మనది, ఇంతే అవుతుంది నాతో అని చెప్పగలిగే విండో పెట్టుకోవాలి భర్త. Yes. చూడు ఇంతే పిండి ఉంది, ఇంతే రొట్టె వస్తుంది, నువ్వు ఇంత అడిగితే నా దగ్గర రాదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. టైం తీసుకోండి. కానీ మీరు ఇలాంటి కోరికలకు మీరు కూడా ఎక్కువ పోయి అప్పులు చేసి తద్వారా జీవితాలు చాలించడం కానీ, లేకపోతే మీ చేయి దాటిన తర్వాత భార్యను నిందించటం కానీ అనేది కూడా కరెక్ట్. మూర్ఖత్వమే. సాధారణంగా భార్యాభర్తల ఇష్యూలో కొన్ని కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉంటాం, మిగతా అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎందుకు డిస్కస్ చేయరు? నీకెందుకు, నీకు కావాల్సిన నేను తెచ్చిస్తున్నా, అవును, మొత్తం నీకు తినడానికి తిండుంది, పిల్లలున్నారు, ఇల్లుంది, వాకిలుంది, మిగతా విషయాలు నీకెందుకు అంటారు. అంటే తను ఏం కొన్నాడో తెలియదు, అవును, ఎవరికి ఏమి ఇచ్చాడో తెలీదు, ఎక్కడ ఏముందో తెలియదు. కరెక్ట్. అందుకే అంటాను నేను, వీక్లీ వన్స్ కూర్చొని అంటే లైక్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రేమపూరితమైన మాటలే, కంప్లైంట్లు ఇవన్నీ కాకుండా ఒక మంత్లో ఒక్కసారైనా కూర్చొని ఫైనాన్స్ డిస్కస్ చేయాలి. భార్యకు నీకెందుకులే అంటే అసలు మీరు అన్నది కరెక్ట్. ఏ క్షణంలో ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది అని ఇద్దరికీ తెలిస్తే ఉన్న దాంట్లో సర్దుకోవడం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఏం చేయాలని ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. సంపాదన ఉన్నదాన్ని బట్టి ఖర్చు చేసుకుంటూ, అవసరానికి దాచుకుంటూ, పక్కన వాళ్ళకి బాగుంది అని దాని కంపారిజన్లో ఎప్పుడైతే పోయారో మీ సంతోషమో పక్కనోళ్ళ చేతిలో పెట్టినట్టే. చాలా నేర్చుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. కోరిక అడిగే ముందు మనకు అర్హత ఉందా, నా భర్తకు తాహత ఉందా అనేది మాత్రం ఆలోచించుకోవాల్సిన విషయం. తను ఆ గిల్ట్ లో నుంచి ఎట్లా బయటకు రావాలి? ఎందుకంటే తనకంటూ ఒక పాప ఉంది, ఇంకా జీవితం ముందుకి చాలా లెసన్. ఇది లెసన్. గిల్ట్ ని మీ ఆయనకి గ్రాటిట్యూడ్గా నేను ఎప్పుడు చెప్పేది అదో, గిల్ట్ తగ్గాలి అంటే గ్రాటిట్యూడ్ పెంచుకోవాలి. గ్రాటిట్యూడ్ ఏంటి? మీ ఆయనకి 100,000 సార్లు చెప్పండి, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, కానీ నువ్వు నాకు చేసిన దానికి నేను జీవితాంతం నీకు థ్యాంక్ యూ చెప్తున్నా, ఇప్పటికీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఆయన ఏదైతే మీకు ఇవ్వాలనుకున్నాడో ఇచ్చాడు, కానీ మీరు ఇలా గిల్ట్లో ఉంటే ఆయన అయ్యో నేను కష్టపెట్టానా ఈవెన్ గట్టిగా ఆపకుండా అనుకుంటాడు. కాబట్టి సారీ చెప్పండి, ప్రేమిస్తున్నా అని చెప్పండి. 10 మంది నా ఫ్రెండ్షిప్ చేసుకొని ఒక కమ్యూనిటీ లాగా ఉంటే అక్కడ లేదు, ఉన్నదాంతో సంతృప్తి ఉండాలి అని నేను చెప్తాను అనేది మీరు మాటికి ఎప్పుడు కానీ చాలా మంచి యాక్టివిటీ చేయ. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్గా మార్చుకుంటామో, ఇప్పుడు ఈమె గిల్ట్ పడింది, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమవుతుంది? ఏమి లేదు, పాపకి ఇబ్బంది తప్ప. 100% అట్లా హెల్త్కి అబ్సల్యూట్లీ రైట్. సో కాబట్టికే దాన్ని కొంచెము మీరు అయింది, జరిగిన దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. పాస్ట్ ఈజ్ పాస్ట్. అది మీకు జైలు గోడలు కాకూడదు. క్షమాపణ కోసమే కదా మన దాకా వచ్చి. కరెక్ట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నావు. ఈ షో పరంగా ప్రపంచానికి చాలా పెద్ద మెసేజ్. అందరూ ఒక నిమిషం ఏదన్నా అడగాలంటే ఆలోచించుకునే విధంగా మాత్రము మీ కథ ఉంది. ఈ కథ 10 మందికి ఒక ఉదాహరణ అవుతుంది, ఒక మంచి మెసేజ్ అవుతుంది సమాజానికి తల్లి. తద్వారా మీరు హీల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఏం శ్రవంతి? ఎస్ మేడం, చాలా అంటే చాలా పశ్చాత్తాపంతో ఉన్నాను మేడం. గడిచిన రోజులు ఎలా గడిచిపోతున్నాయి కూడా అర్థం కాలేని సిచ్యువేషన్లో ఉన్నాను. సరిగా నిద్ర కూడా పట్టట్లేదు. అసలు నాకు గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం పోయినంత బాధేస్తుంది మేడం. అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి మెసేజ్ అందరికీ నా ద్వారా తెలియాలి, నేను పడిన బాధ వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా రావడం జరిగింది మేడం. ఓకే, నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. కానీ మీరు జీవితాన్ని సంతోషంగా, విషాదాన్ని తప్పదు, ముందుకు నడవాల్సిందే జీవితం. తప్పు పాస్ట్ అట్లాగే పట్టుకొని మీరు కారాగార శిక్ష వేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. రేపు ప్రొద్దున సూర్యం ఉదయిస్తుంది, న్యూ బిగినింగ్ చేయాల్సిందే.
పాప కోసం మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మంచి బ్రతకండి, 10 మంది ముందు చేసిన తప్పును ఒప్పుకున్నారుగా అంటే క్షమాభిక్ష మీకు మీ ఆయన దగ్గర నుండి దొరికినట్టే. సో కాబట్టికే ధైర్యంగా వెళ్ళి 10 మందికి ఉదాహరణగా బతకండి. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అమ్మా, ధైర్యంగా ఉండు, సరేనా? సార్ అంటే నిజంగా ఒక్కొక్క కథ వింటా ఉంటే మనం ఒక మంచి వేదికను తీసుకొచ్చాం. పదే పదే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి ఆ గిల్ట్ ఉండిపోతుంది. అవునమ్మా. నేను తప్పు చేశానేమో, లేదా నేను క్షమాపణ చెప్పాల్సిందేమో, ఆ గిల్ట్ ఉండిపోయి ఆ బాధ అసలు వర్ణనాతీతం. అవును. అది భవిష్యత్తుకి ఒక బంధం లాగా ఉండిపోతుంది, అవును. బందికాన అయిపోతుంది. ఇప్పుడు 100%. చూడండి ఎంత రిలాక్స్ అవుతారు. చాలా చాలా So, చాలా future డిఫరెన్స్ మీద ఒక హోప్ వస్తుంది. 100% ఒక మంచి- డైరెక్షన్. మంచి కార్యక్రమం చేసినందుకు నాకు మీలాంటి గెస్ట్ ద్వారా వాళ్ళకి ఒక ఎలా చేయాలి, ఏముండాలి అనే ఒక సందేశాన్ని ఇవ్వటం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది రజిత గారు నాకు. థ్యాంక్ యూ జయ. నాకు ఇలాంటి వేదిక నిజంగా మీరు క్రియేట్ చేసి, ఇది మనం అనుకుంటే జరిగేదైతే కాదు. అవును. ఇది ఒక భగవంతుడు మనకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఈ షో ద్వారా ఎంతమందికి తప్పు చేయకుండా కాపాడుతూ, చేసిన వాళ్ళు ఇక్కడ దాకా ధైర్యంగా 100 మంది ఉంటే 10 మంది కూడా రాలేకపోయినా తద్వారా వాళ్ళు ఏం చెయ్యాలో ఈ గిల్ట్ నుంచి బయటపడడానికి అనేది కూడా అన్ని రకాలుగా ఎప్పుడైతే మన మనసు మారాలి అనే వేదికతో వింటారో అంతే కదా, బోలెడన్ని అది చాలు. సొల్యూషన్స్ ఉన్నాయి. Right. ఈ అమ్మాయికి కూడా ఒక మంచి ధైర్యాన్ని సాధించడానికి అంటే పొందడానికి ఈ ఒక షో నిజంగా ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. థ్యాంక్ యూ సో నమస్తే. మచ్ జయ.